ఉత్తరాఖండ్లో అనేక మంది దొంగ స్వాములు పట్టుకున్నారు. వాళ్ళందరూ కాషాయ అంబరాలతో పూజలు చేస్తున్నట్టు నటిస్తున్నటువంటి ముస్లింలు, రోహింగ్యాలు కావచ్చు, బంగ్లాదేశీలు కావచ్చు, స్వామీజీలు అవతారం ఎత్తారని తేలింది. అదే ఒక దారుణం అనుకుంటే చివరికి బెంగళూరులో కర్ణాటకలో చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట మఠాధిపతిగా వ్యవహరించిన నిజలింగ స్వామి ఎలియాస్ మహమ్మద్ నిసార్ ఇప్పుడు బయటపడ్డాడు. ఇతని గురించిన కలకలం రేపే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గండ్లుపేట తాలూకా చౌడుహళ్లి గ్రామంలోని గురుమల్లేశ్వర విరక్త మఠాధిపతిగా నిజలింగ స్వామీజీ వ్యవహరించారు. ఆయన ముస్లిం మతస్థులని తెలియదు గ్రామస్తులు మఠం నుంచి బహిష్కరించారు. యాదగిరి జిల్లా శహపుర తాలూకాకు చెందినటువంటి ఆయన అసలు పేరు మహమ్మద్ నిసార్ అట. బాల్యంలోనే సన్యాసం స్వీకరించాడట. బసవಣ್ణ వచనాలు, మానవతా బోధనలు చేసేశాడు. 2020లో బసవ దీక్ష స్వీకరించారు. బసవ కళ్యాణలో బసవ మహాముని బసవ ప్రభు స్వామీజీ నుంచి లింగ దీక్ష పొందారు. 2020 ఆగస్టు 15 బసవలింగ స్వామీజీగా మారారు. గుండ్లుపేట మఠం శాఖ ఆయన మఠాధిపతిగా నియమించారు. ఆయన SSLC మార్కుల జాబితా ఇటీవల వెలుగులోకి వచ్చింది. అందులో మహమ్మద్ నిసార్ అని పేరు ఉండడంతో కలకలం రేపింది. అతడి మూలం ఇస్లాం మతం కావడంతో భక్తుల నుంచి వ్యతిరేకత వచ్చింది. భక్తులు 2 వర్గాలకు విడిపోయారు. దీంతో ఆయన సోమవారం పీఠాన్ని వదిలి వెళ్ళిపోయారు. మఠాధిపతిగా ఉంటూనే ఆయన ముస్లింలు ధరించే టోపీల్ని ఆన్లైన్లో కొనుగోలు చేసినట్టు గ్రామస్తులు గుర్తించారు. స్వామీజీగా ఉంటూనే మద్యం సేవించేవాడని, మాంసాహారాన్ని భుజించేవాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.